everyone, welcome back to Roja's channel. సో ఆఫ్టర్ మెనీ డేస్ నేనైతే వీడియోతోటి మళ్ళీ మీ అందరి ముందుకి వచ్చేసాను. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ట్యూనింగ్ ఇన్ టు మై వీడియో. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వుడ్ లైక్ టు విష్ ఎవ్రీ వన్ అ వెరీ హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. సో టుడే ఇవాళ సండే, సో ఇట్స్ ఈ సండే స్పెషల్ అకేషన్ ఏంటి అంటే ఇట్స్ హ్యాపీ ఫ్రెండ్షిప్ డే అనమాట. సో ఐఎమ్ విషింగ్ ఆల్ ద పీపుల్ హూ ఆర్ వాచింగ్ దిస్ వీడియో అ వెరీ వెరీ హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. సో సండే కనుక ఇట్స్ అ వెరీ స్పెషల్ డే, అందరికీ హాలిడే కదా. సో ఐ హోప్ ఎవ్రీ వన్ ఇస్ ఎంజాయింగ్ దర్ డే ఆఫ్ ఎట్ హోమ్. నేనైతే చర్చ్కి వెళ్ళి వచ్చేసాను. ఇప్పుడు ఆఫ్టర్నూన్ అరౌండ్ 1 o'clock అవుతుంది. సో ఈరోజు వీడియో చేయడానికి రీజన్ ఏంటి అంటే ఇట్స్ లైక్ మోర్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టైప్ వీడియో అనమాట ఇది. సో ఇన్ఫర్మేషన్ వీడియో ఏంటి అంటే ఈ వీడియోలో నేను ఇవ్వబోయే ఇన్ఫర్మేషన్ ఏంటి అంటే జనరలీ ఈ మధ్య అయితే ఆఫ్టర్ ద లాక్డౌన్ చాలా లాంగ్ టైం మనకి లాక్డౌన్ అయితే అయింది కదా. ఐ థింక్ అరౌండ్ మార్చ్ 2020లో ఇండియాలో అండ్ వరల్డ్ ఓవర్ కూడా లాక్డౌన్ స్టార్ట్ అయింది. ఇండియాలో అయితే చాలా స్ట్రిక్ట్గా లాక్డౌన్ ఫాలో అయ్యారు. స్లోగా ఎవ్రీథింగ్ ఈజ్ ఓపెనింగ్ అప్ దీస్ డేస్. సో మనం అబ్జర్వ్ చేసేది ఏంటి అంటే కరోనా అయితే ఇట్స్ లైక్ అ పార్ట్ ఆఫ్ లైఫ్ నౌ. కానీ కరోనా వైరస్ అనేది ఇట్స్ లైక్ అ పార్ట్ ఆఫ్ లైఫ్ నౌ. చాలామందికి వస్తూ ఉంది కానీ మెజారిటీ మందికి చాలా త్వరగా తగ్గిపోతుంది. చాలా తక్కువ మందికి చాలా కాంప్లికేషన్స్ అవుతున్నాయి, ఎస్పెషలీ ఇఫ్ యు ఆర్ వ్యాక్సినేటెడ్. సమ్టైమ్స్ అన్వ్యాక్సినేటెడ్ వాళ్ళు కూడా యంగ్ ఏజ్లో ఉండేవాళ్ళు, ఇతర కోమార్బిడిటీస్ లేని వాళ్ళకైతే ఇట్స్ ఓకే, దే ఆర్ గెటింగ్ బెటర్ సూన్, లైక్ 1 week or 10 days అట్లాగా. సో ఇప్పుడైతే ఏవైతే కరోనా వైరస్ వేరియంట్స్ వస్తున్నాయి కూడా వాటికి కూడా ఎక్కువ స్ట్రెంగ్త్ లేదు, అంటే వైరస్కి స్ట్రెంగ్త్ లేదు. అండ్ వైడ్ స్ప్రెడ్ వ్యాక్సినేషన్ వల్ల కూడా చాలామందికి చాలా త్వరగా లైక్ అంత ఎఫెక్ట్ అవ్వట్లే, కొంచెం నార్మల్ కాఫ్ అండ్ కోల్డ్ లాగా వస్తుంది, విచ్ ఈజ్ అ గుడ్ థింగ్. ఈ మధ్య కరోనా వైరస్ వచ్చినా కూడా చాలామంది త్వరగా బెటర్ అయిపోతున్నారు. సో యాజ్ థింగ్స్ ఆర్ ఓపెనింగ్ అప్, సో ఆఫ్టర్ లాక్డౌన్ ఐ థింక్ మోస్ట్లీ ఇప్పుడైతే ఆల్మోస్ట్ అన్ని స్కూల్స్ అండ్ కాలేజెస్ ఓపెన్ అయిపోయాయి. అండ్ ఏవైతే ఆఫీసెస్ ఉన్నాయి కదా ఐటీ సెక్టర్లో వాళ్ళైతే చాలా వరకు వర్క్ ఫ్రమ్ హోమ్ చేశారు. ఐటీఈఎస్, బీపీఓ వీళ్ళందరూ మెజారిటీ మంది అయితే వర్క్ ఫ్రమ్ హోమే చేశారు ఇప్పటిదాకా రీసెంట్ వరకు. సో అరౌండ్ జూలై ఆ టైంలో అయితే ఎవ్రీథింగ్ ఈజ్ ఓపెనింగ్ అప్. సో ఆఫీసెస్ ఓపెన్ అప్ అయిపోతున్నాయి. పీపుల్ ఆర్ ట్రావెలింగ్ మోర్. ట్రావెలింగ్ అంటే టు అండ్ ఫ్రో ఫ్రమ్ హోమ్ టు వర్క్. నాట్ జస్ట్ దాట్, ఈవెన్ టూరిజం ఇండస్ట్రీ కూడా మళ్ళీ స్టార్ట్ అయిపోయింది. సో చాలా వరకు కంట్రీస్ అయితే ఎఫెక్ట్ అయ్యాయి టూరిజం డౌన్ అవ్వడం వల్ల. ఇండియా ఆల్సో, ఎస్పెషలీ కంట్రీస్ లైక్ శ్రీలంక అలాంటి కంట్రీస్కి అయితే టూరిజం మీద డిపెండ్ అయ్యే కంట్రీస్కి అయితే చాలా డౌన్ అయ్యాయి. సో గుడ్ థింగ్ ఇస్ నౌ ఎవ్రీథింగ్ ఈజ్ ఓపెనింగ్ అప్. పీపుల్ ఆర్ నాట్ యాజ్ అఫ్రేడ్ టు ట్రావెల్. కానీ ఈ మధ్య చూస్తుంది ఏంటి అంటే అన్నీ స్టార్ట్ అయ్యి మళ్ళీ జనజీవనం నార్మల్గా స్టార్ట్ అయిపోయి థింగ్స్ ఆర్ గోయింగ్ నార్మల్ వే, రైట్. బట్ మనం అబ్జర్వ్ చేసేది అంటే చాలా ఈజీగా అందరికీ కాఫ్, కోల్డ్, నాట్ జస్ట్ కరోనా వైరస్ మాత్రమే కాదు, అపార్ట్ ఫ్రమ్ దాట్ ఆల్సో కోల్డ్ అండ్ కాఫ్ కానీ జలుబు, నార్మల్ ఫీవర్ ఇవన్నీ చాలామందికి వస్తున్నాయి అన్నమాట. మెనీ పీపుల్ ఆర్ గెటింగ్ ఎఫెక్టెడ్ వెరీ ఈజీలీ. అంతకుముందు బిఫోర్ లాక్డౌన్ అంటే కరోనా వైరస్ స్టార్ట్ అవ్వకముందు చాలా వరకు మనకి కాఫ్, కోల్డ్ అప్పుడప్పుడు వచ్చేది. నాకైతే ఇయర్లీ వన్స్ అయినా వచ్చేది. ఒక్కసారి 1 yearలో వస్తే నాకు నెక్స్ట్ ఇయర్ వరకు మళ్ళీ వచ్చేది కాదు, కొంచెం ఇమ్యూనిటీ ఉండేది కదా అట్లాగా. బట్ ఈ మధ్య నేను కూడా అబ్జర్వ్ చేస్తుంది ఏంటంటే నార్మల్గా మళ్ళీ బయటికి వెళ్తున్నాము అన్నీ, లైక్ ఫర్ గోయింగ్ అవుట్ అలాగా చేస్తున్నాం కదా వీకెండ్స్ కానీ ఎప్పుడైనా. సో నాకు మాత్రమే కాదు అందరికీ అబ్జర్వ్ చేస్తున్నా. మా హస్బెండ్ కూడా ఆఫీస్కి వెళ్ళి వస్తున్నారు. అండ్ ఈవెన్ మా ఇంట్లో ఉన్న పిల్లలు కూడా, లైక్ మా ఫ్యామిలీలో ఉన్న పిల్లలు కూడా స్కూల్కి వెళ్ళి వస్తున్నారు. కనుక నేను చూసేది ఏంటి అంటే ఈజీగా కాఫ్, కోల్డ్ కానీ నార్మల్ ఫీవర్ అలా క్యాచ్ చేస్తున్నారనమాట. సో దీనికి రీజన్ ఏంటి అంటే చాలా 2 years వరకు మనం లాంగ్ టైం ఇంట్లోనే పరిమితం అయిపోయాం కదా. వీ వర్ లాక్డౌన్ ఎట్ హోమ్. కిడ్స్, ఎస్పెషలీ కిడ్స్ గనక స్కూల్స్ అయితే ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతున్నాయి మనకి. సో అందుకని మనకి చాలామందికి ఇమ్యూనిటీ డౌన్ అయిపోయింది. ఏంటి అంటే మనం బయట తిరుగుతూ ఉండి ఫ్రెష్ ఎయిర్తో కలుస్తూ ఉండి అండ్ వెన్ వీఆర్ అమంగ్ లాట్ ఆఫ్ పీపుల్
స్కూల్లో, కాలేజ్లో, ఆఫీస్లో, వెన్ వీఆర్ మింగ్లింగ్ విత్ లాట్ ఆఫ్ పీపుల్, ఈవెన్ అవుట్ సైడ్ వెన్ వీ గో టు హోటల్స్ ఆర్ రెస్టారెంట్స్. అలాంటప్పుడు మనకి ఏంటంటే ఒకరికి సపోజ్ నా పక్కన ఒక అమ్మాయి కూర్చుంది, ఇమాజిన్ కాలేజ్లో ఎక్కడైనా, ఇఫ్ ఐఎమ్ సిట్టింగ్ విత్ అ గర్ల్, ఆ అమ్మాయికి కొంచెం కాఫ్ అండ్ కోల్డ్ ఉంటే, లైక్ వెన్ ఐఎమ్ నార్మలీ మింగ్లింగ్, దెర్ ఇస్ అ ఛాన్స్ దట్ ఆ అమ్మాయికి కాఫ్ అండ్ కోల్డ్ ఉన్నా కూడా, నేను కొంచెం ఎక్స్పోజ్ అయినా కూడా, దెర్ ఇస్ అ ఛాన్స్ దట్ ఐ మైట్ డెవలప్ యాంటీబాడీస్, అంటే రోగనిరోధక శక్తిని నేను డెవలప్ చేయగలను వితౌట్ ఈవెన్ క్యాచింగ్ ఇట్. సో అందుకనమాట. సో వెన్ వీఆర్ మింగ్లింగ్ విత్ ఎవ్రీ వన్ ఇన్ క్లోజ్ క్వార్టర్స్, లైక్ ఎన్ని 2 years తర్వాత మళ్ళీ స్టార్ట్ అయింది కదా, అలాంటప్పుడు వీ కెన్ డెవలప్ మోర్ ఇమ్యూనిటీ. సో 2 years మనం ఇంట్లోనే ఉండిపోయేపటికి ఇమ్యూనిటీ అందరికీ డౌన్ అయిపోయింది. నాట్ జస్ట్ అగేన్స్ట్ కరోనా వైరస్ అగేన్స్ట్ అయితే మనకి వ్యాక్సిన్ ఉంది కనుక మనకి ఇమ్యూనిటీ డెవలప్ అయింది. బట్ ఫర్ నార్మల్ కాఫ్ అండ్ కోల్డ్ కానీ ఇంకేదన్నా ఫీవర్స్ కానీ వీటికి అగేన్స్ట్ అయితే మనది ఇమ్యూనిటీ చాలామంది తగ్గిపోయింది. నేను నోటీస్ చేసిందంటే ఏంటంటే, చాలామంది చిన్నపిల్లలు స్కూల్కి వెళ్ళి వచ్చే పిల్లలకైతే అస్తమానం ఫ్రీక్వెంట్ కాఫ్ అండ్ కోల్డ్ ఫీవర్ వస్తుందన్నమాట. లైక్ వీక్లీ కానీ మంత్లీ కానీ అట్లాగ వస్తుంది. సో పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో భయపడే అవసరం లేదు. దిస్ ఈజ్ బికాజ్ ఆఫ్ ఇమ్యూనిటీ గోయింగ్ డౌన్ డ్యూ టు ల్యాక్ ఆఫ్ ఎక్స్పోజర్. వెన్ ద వరల్డ్ ఈజ్ ఓపెనింగ్ అప్, అంతా మళ్ళీ అడ్జస్ట్ అయ్యేపటికి విత్ ఇన్ 1 year అందరూ పిల్లలు కానీ పెద్దలు కానీ దే విల్ స్టార్ట్ డెవలపింగ్ ఇమ్యూనిటీ. సో దట్స్ నాట్ ఎన్ ఇష్యూ. సో ఈ టైంలో మనం తీసుకునే జాగ్రత్తలు ఏంటి అంటే, మనం ఇమ్యూనిటీ నార్మల్ లెవెల్స్కి వచ్చే వరకు మనం ఏం చేయాలి అంటే, వీఆర్ సపోజ్ టు టేక్ సమ్ లైక్ హెల్దీ ఫుడ్ అండ్ స్లీప్ ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. చాలామంది స్లీప్ని ఇగ్నోర్ చేస్తారు. మోస్ట్లీ ఇమ్యూనిటీ డెవలప్ చేసుకుందామంటే త్రూ ఫుడ్ అండ్ డ్రింక్ అండ్ వాటర్, లైక్ జ్యూసెస్ కానీ హెల్దీ ఫుడ్, ఏమన్నా మిల్క్ షేక్స్ కానీ ఏదన్నా ఫుడ్ ద్వారానే అనుకుంటారు. బట్ స్లీప్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ డెవలపింగ్ ఇమ్యూనిటీ. మన బాడీకి రెస్ట్ అండ్ రీస్టోరేషన్ అన్నీ స్లీప్లోనే అవుతాయి. సో ట్రై టు గెట్ మినిమమ్ 7 to 8 hours ఆఫ్ స్లీప్ ఎవ్రీబడి. అడల్ట్స్ అయితే, కిడ్స్కి అయితే మోర్ దెన్ 8 hours స్లీప్ కావాలి ఎవ్రీ డే. సో వాళ్ళని కొంచెం త్వరగా పడుకోబెట్టండి. అండ్ ఎర్లీ మార్నింగ్ మరీ అంత త్వరగా కూడా మెల్కు చేయొద్దు. లెట్ దెమ్ కంప్లీట్ దర్ 8 hours అట్లీస్ట్ ఆఫ్ స్లీప్. 8 to 10 hours అయినా పర్వాలేదు. ఇఫ్ దే ఆర్ టేకింగ్ ఎక్స్ట్రా లాంగర్ స్లీప్, ఇట్స్ ఫైన్. సో అది ఒకటి. గెట్ ఎనఫ్ స్లీప్, ఈట్ హెల్దీ ఫుడ్, లైక్ ఫ్రూట్ జ్యూసెస్ కూడా తాగొచ్చు. ఆర్ ఫ్రూట్ డైరెక్ట్గా తింటే ఇంకా మంచిది, బికాస్ ఫ్రూట్స్ హ్యావ్ ఫైబర్ మోర్ దెన్ ద జ్యూస్. అండ్ వెజిటబుల్స్, ఫ్రెష్ వెజిటబుల్స్. అండ్ ఎవరైతే నాన్ వెజ్ తినే వాళ్ళు ఉంటారో వాళ్ళు ఎగ్స్ తినండి, ఫిష్ తినండి, బికాస్ ఫిష్ ఆయిల్లో ఇమ్యూనిటీ, ఐ మీన్ విటమిన్ E and D ఉంటాయి, విచ్ హెల్ప్ ఇన్ డెవలపింగ్ ఇమ్యూనిటీ. అండ్ ఆల్సో కొంచెం రెడ్ మీట్ అయితే తక్కువ తింటే బెటర్, బట్ ఇట్స్ స్టిల్ గుడ్. అందులో విటమిన్ B12 కానీ ఐరన్ ఇవన్నీ ఎక్కువ ఉంటాయి. సో మీట్ కూడా తినొచ్చు. లీన్ మీట్ ఇస్ చికెన్ అండ్ ఫిష్. సో ఇవి రెండు ఎక్కువ తినొచ్చు. రెడ్ మీట్ కూడా అప్పుడప్పుడు తినొచ్చు, విచ్ ఇస్ మటన్ అంటాం కదా, దాన్ని రెడ్ మీట్ అంటాము. కొంచెం లీన్ మీట్ అంటే చికెన్, ఫిష్ కొంచెం తక్కువ క్యాలరీస్ ఉంటాయని అట్లా అంటాము. సో అది. ఎగ్స్ కూడా ఫ్రీక్వెంట్గా తినండి. ఇవన్నీ నాన్ వెజ్ తినే వారికి. ఎవరైతే నాన్ వెజ్ తినరో, వెజిటేరియన్స్ ఉంటారు కదా, వాళ్ళు ఎక్కువ ప్రోటీన్స్ తినండి. లైక్ దాల్ కానీ అండ్ హోల్ గ్రెయిన్స్ అంటే వీట్, రైస్, బాజరా, జోవార్, రాగి ఇవన్నీ ఉంటాయి కదా, అలాంటివి. సో ట్రై టు గెట్ మోర్ ఆఫ్ న్యూట్రిషన్. అండ్ సన్లైట్ ఎక్స్పోజర్ కూడా చాలా ఇంపార్టెంట్. దానివల్ల ఎర్లీ మార్నింగ్ సన్లైట్ ఈజ్ ఎస్పెషలీ గుడ్. దానివల్ల విటమిన్ D మన స్కిన్ డెవలప్ చేసుకుంటుంది. సో ఎర్లీ మార్నింగ్ ట్రై టు గో ఫర్ అ వాక్ ఇన్ ద సన్లైట్. అది కాకుండా కొంతమందికి అయితే ఏంటి అంటే, కొన్ని ఫుడ్ ద్వారా అబ్జార్బ్ అవ్వవు న్యూట్రియంట్స్. అలాంటి వాళ్ళు యూ కెన్ టేక్ సమ్ ఎక్స్ట్రా న్యూట్రిషన్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ టాబ్లెట్స్ ఆర్ క్యాప్స్యూల్స్. లైక్ విటమిన్ D క్యాప్స్యూల్స్ మనకి ఈజీగా దొరుకుతాయి. ఇది కరోనా వైరస్ నాకు వచ్చినప్పుడు నాకు తెలిసింది దట్ విటమిన్ D, విటమిన్ C కూడా అమ్ముతారు సపరేట్గా అనేసి. సో విటమిన్ C ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఇవి సిట్రస్ ఫ్రూట్స్లో కూడా ఉంటాయి. సో యూ కెన్ టేక్ దాట్ ఆల్సో. విటమిన్ C ఆర్ విటమిన్ D. విటమిన్ D కోసం సన్లైట్లో వెళ్ళొచ్చు. అదర్ దెన్ క్యాప్స్యూల్స్ కూడా దొరుకుతాయి. సో ఇఫ్ యూ వాంట్ టు సప్లిమెంట్, యూ కెన్ టేక్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ మెడిసిన్స్. అండ్ ఐరన్ కూడా తీసుకోవచ్చు. అలాగా మోస్ట్లీ ట్రై టు ఈట్ హెల్దీ ఫుడ్. మెయిన్గా అయితే మనం చేయాల్సింది హెల్దీ ఫుడ్, ఎక్స్పోజర్ టు ఫ్రెష్ ఎయిర్ అండ్ సన్లైట్, అండ్ గెటింగ్ అట్లీస్ట్ మినిమమ్ 7 to 8 hours ఆఫ్ స్లీప్ ఫర్ అడల్ట్స్. అండ్ కిడ్స్కి అయితే మోర్ దెన్ 8 hours ఆఫ్ స్లీప్ పర్ డే. సో దీని ద్వారా అయితే మనకి కొంచెం హెల్త్ బాగుండి ఇమ్యూనిటీ డెవలప్ అవుతుంది. అండ్ ఈ మధ్య చూస్తున్న కామన్గా కోల్డ్, కాఫ్, ఫీవర్ ఇలాంటివి కొంచెం తగ్గించుకునే అవకాశం ఉంటుంది. బట్ బికాజ్ ఎవ్రీథింగ్ హ్యాస్ ఓపెన్డ్ అప్ అగైన్,
అంతా బాగానే ఉంది. అండ్ అందరూ స్కూల్స్కి, కాలేజెస్కి, ఆఫీసెస్కి వెళ్ళి వస్తున్నారు, బయట అవుటింగ్స్కి కూడా వెళ్తున్నారు కనుక త్వరగానే ఇమ్యూనిటీ అందరికీ మళ్ళీ నార్మల్ లెవెల్స్కి వచ్చేస్తుంది. సో ప్లీజ్ టేక్ కేర్ ఎవ్రీ వన్. సో దిస్ ఇస్ వాట్ ఇన్ఫర్మేషన్ ఐ వాంటెడ్ టు గివ్. నేను చాలా అయితే అబ్జర్వ్ చేశాను, మా ఇంట్లో ఉన్న చిన్న పిల్లలకి కూడా అలాగా చూసేపటికి వై దే ఆర్ క్యాచింగ్ కోల్డ్ సో మచ్ అండ్ ఆల్ అనేసి. సో నేను చేసిన రీసెర్చ్ ద్వారా తెలిసిందైతే ఇమ్యూనిటీ తగ్గిపోవడం వల్ల. సో ట్రై టు టేక్ కేర్ ఆఫ్ యువర్ హెల్త్ మోర్ and always be happy and keep smiling. And today is Sunday, so enjoy your day everyone. It's a holiday for everyone, so have fun. I hope you guys have a very good week. So see you all in my next video. Thank you so much for tuning in. Bye everyone. Bye.